హలో బ్యూటిఫుల్ పీపుల్. ప్రెజెంట్ నేనైతే మన షాప్ లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని షాప్ క్లోజ్ చేస్తున్నాను. షాప్ క్లోజ్ చేసే గ్యాప్ లోని మీ అందరికి చికెన్ రోల్ ఎలా చేయాలో నేర్పిస్తాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లోని చికెన్ రోల్ చేస్తే 2 సబ్స్క్రైబర్స్ ఇస్తాను అంటున్నారు కదా. సో ఆ గడి అయితే వచ్చేసింది. ముందుగా గోధుమ పిండి తీసుకొని రోటీ పిండిలా కలుపుకోవాలి. వీడియోలో చూసినట్టుగా రోటీని రౌండ్ గా పాముకోవాలన్నమాట. నాలా ఓవర్ యాక్టింగ్ గా ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇవ్వద్దు, ఎందుకంటే కమెంట్ బాక్స్ లో నెగిటివ్ కమెంట్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు ముందుగా రోటీని అటు ఇటు బాగా కలుపుకొని 2 గుడ్లు వేసుకొని తందానే తానే తందానో సారీ ఓ ఓ ఓ ఫు 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 కాలిపోతుంది భయ్యో. వేడిగా ఉన్న పెనం మీద ఆయిల్ వేసుకొని విస్క్ చేసుకుని గుడ్లు వేసుకొని సగం కాల్చిన రోటీ వేసుకొని ఆ రోటీ మీద బటర్ గానీ ఆయిల్ గానీ వేసుకొని అటు ఇటు తిప్పేస్తే ఎగ్ రోల్ అయిపోద్ది. ఎక్కువసేపు పెనం మీద ఉంచితే మాడిపోద్ది అనమాట. అమ్మాయిల్లో అమ్మ కూచి అయినా పర్లేదు కానీ నాన్న కూచి అయితే మాత్రం ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇవంతా కూడా ప్రికాషన్స్ మీ అందరికి. ఇప్పుడు ఈ ఎగ్ రోల్ లోని ముందుగా కర్రీ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ మైనీస్ టమాటా సాస్ చిల్లీ సాస్ వేసుకొని అయిపోద్ది అనమాట మన చికెన్ రోల్. ఏంటి సార్ అర్థం కాలేదు? ఏమో సార్ నాకు కూడా తెలియదు, ఫ్లో లో వచ్చింది అంతే. రోల్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్ లో తెలియజేసేయండి. ఈ వీడియో చూసారా?